కాలువల పనులు పూర్తి చేసి చెరువుల్లో నీరు నింపాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మిరియాల్కాల్ బాలాజీ పేర్కొన్నారు. బుధవారం రోజున భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ అధ్యక్షులు మిరియాల్కాల్ బాలాజీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ్రపేట మండల కేంద్రంలోని మల్కపేట రిజర్వాయర్ నుండి చెరువులకు నీళ్లు నింపడానికి కాలువలు పూర్తి కానందున వాటిని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి జింక వెంకటి, మాజీ మండల అధ్యక్షులు గొట్టె రామచంద్ర, బీజేపీ ఉపాధ్యక్షులు చింతల పరశురాం, చెర్లపల్లి వామన్, కోశాధికారి వెంకటేశం, బొల్లారం తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు శామిశెట్టి నాగరాజు, బోయిని నర్సయ్య, పొన్నం మహేష్, కడర్ల వికాస్, లంబ వేణు, గుగులోతు సాగర్, శ్రీను, జపరాములు కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి అన్ని మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. రైతుల్ని వెంటనే ఆదుకునే పరిస్థితిలో మీరు ఉండాలని ముందుండి ఈ సమస్యను సాల్వ్ చేసి అన్ని చెరువుల్లోకి నీళ్లు వదిలేస్తే, అలాగే కాలువలు పూర్తి చేసినట్టయితే ఇక్కడ ఉన్న వేములవాడ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కావచ్చు, కొండ్రపేట మండల రైతాంగానికి కావచ్చు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చేయని ఎడల భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ తరఫున భారీ ఎత్తున ధర్నాలు కానీ రస్తారోకాలు కానీ ముందు నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ తరఫున కొండ్రపేట మండల తహసీల్దార్ గారికి 9th ప్యాకేజ్ కింద, కాళేశ్వరం 9th ప్యాకేజ్ కింద ఏదైతే మల్కపేట రిజర్వాయర్ కట్టడం జరిగిందో దాని యొక్క కాలువలు పూర్తిగా ఆనందం ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 9th ప్యాకేజ్ మల్కపేట రిజర్వాయర్లో భూ నిర్వాసితులు ఎవరైతే కోల్పోయారో వారికి నీరు అందడం లేదు. ఎవరైతే ఇక్కడ ఉపాధి కోల్పోయారో వారికి ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. వేములవాడ నియోజకవర్గానికి ఇప్పటివరకు కూడా ఒక చుక్క నీరు కూడా ఈ 9th ప్యాకేజ్ మల్కపేట రిజర్వాయర్ నుండి రావడం లేదు. ఏదైతే కుడి కాలువ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. చెరువులు ఏదైతే పట్టదారులు మరియు వాళ్ళకు ఆ నష్టపరిహారాన్ని అందించి వెంటనే పూర్తి చేయాలని, మేము కాలువను పూర్తి చేయాలని మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తాం. లేని ఏడలా పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా మేము నిలుస్తామని, ఏదైతే మేము రైతులను వెంబడేట్టుకొని కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.